రైట్ ఆ పులి ఎప్పుడైతే పాకలోకి దూరిందో అప్పటి నుండి పులి విషయమై ఆ ఊరంతా టెన్షన్ పడింది. అప్పటి నుండే TV9 ఎప్పటికప్పుడు లైవ్ దృశ్యాలు అందిస్తూనే ఉంది. మా ప్రతినిధి సత్య లైవ్ ద్వారా అక్కడి దృశ్యాలను అక్కడ జరుగుతున్న విషయాలను అందిస్తున్నారు. ప్రస్తుతం ఆ పూరిపాకలో మా ప్రతినిధి సత్య ఉన్నారు. సత్య, అక్కడ మొత్తం నిజం చెప్పాలంటే చీకటి ఉండింది, కానీ ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయడంతో ఒక్కసారిగా పులి బయటికి రావడం. అసలు ముందు అంటే ఫ్లడ్ లైట్ ఏర్పాటు చేయకముందు ఆ పూరిపాక ఎలా ఉంది? ఆ పూరిపాకలో ఏమన్నా జంతువులు అంటే ఇటు లైక్ ఆవుల్ని కానీ ఏమన్నా కట్టేసి ఉన్నాయా? ప్రస్తుతం అదే పూరిపాక దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 5 నుంచి 6 గంటల పాటు హై టెన్షన్ పెట్టించినటువంటి టైగర్ ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. ఇక్కడే ఈ పక్కనేమో పంట పొలాలు ఉన్నాయి, ఈ పక్కకు సంబంధించి పశువులకు సంబంధించినటువంటి ఇదంతా కూడా పాక. అయితే ఇక్కడ సంబంధించి ఇక్కడి నుంచి పెద్ద పులి ఇక్కడి నుంచి లోపలికి ప్రవేశించింది. అంటే రోడ్డు పక్కనే కాలువల్లోంచి బోధుల్లోంచి చేలోంచి వెళ్ళిన తర్వాత ఒక్క ఉదుటున గ్రామాల్లోకి ఇవన్నీ కూడా ఇళ్ళు పక్కనే నివాసాలు. ఇక్కడ ఏదైతే పశువులు కొట్టాయి ఉందో పశువుల పాక పక్కనే ఇవన్నీ కూడా నివాసాలు. వెనకాలంతా కూడా ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు ఎదురుకుండానే పెద్ద పులి ఒక్కసారిగా అమాంతం లోపల దూకింది. వీళ్ళంతా రైతులు, దానికి సంబంధించిన లోపల. అయితే ఈ పశువులు బెదిరించడంతోనే ఆ పులి బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇవి గేదెలకు సంబంధించి ఇవన్నీ కూడా పులికి మించి పెద్దగా ఉండడంతో ఈ గేదెలకి తర్వాత పులి లోపలికి వెళ్ళింది. అక్కడి నుంచి ఇక్కడ ఏదైతే ఈ పాక ఉందో ఈ పాక దగ్గర నుంచి ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడి నుంచి దాదాపు ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేయక ముందంతా కూడా లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ లోపలంతా కూడా ఇక్కడ పెద్ద పులి సంచరించింది. ఎక్కడ కూడా శబ్దం లేకుండా ఈ పైన ఏదైతే ఒక అర కింద వేసారో ఒకసారి ఇలా కెమెరా ప్యాన్ చేసుకు ఒకసారి ఇక్కడ ఈ ఎర ఏదైతే ఉందో ఈ ఎర పైనుంచి 3 యువకులు ఎక్కారు. ఆ 3 యువకులు కూడా అక్కడ హోల్ చేసుకుని లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. కానీ కింద ఇక్కడ చూడొచ్చు రైతున్నారు. ఇక్కడ ఈ పెద్ద పులి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండిపోయినట్టు ఇక్కడ పశువులకు సంబంధించినటువంటి ఇక్కడ మొత్తం 2 గేదెలను కట్టారు. ఇక్కడే ఈ పెద్ద పులి ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఇక్కడే పడుకుని 5 గంటల పాటు అప్పటికే వస్తూ దారిలో ఒక లేగదూడని చంపేసి అది కొంచెం ఆహారం తీసుకున్న తర్వాత నేరుగా వచ్చేయడం దాహంతో ఉంది. అందుకే పరుగులు తీసుకున్నట్టు చెప్తున్నారు. ఈ దాడికి 5 నిమిషాల ముందు ఇక్కడి నుంచి మళ్ళీ బయటికి పరిగెట్టి ఈ ప్రాంగణంలో పెద్ద పులంతా కూడా చాలాసేపు ఇక్కడ పాదముద్రలు కూడా చూసుకోవచ్చు. ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఈ పెద్ద పులి ఇక్కడే 5 గంటల పాటు యావత్ ఈ కూర్మాపురం గ్రామానికి సంబంధించిన ప్రజలను ఇబ్బంది పెట్టింది. ఈ రైతులు కూడా ఏమంటారు? ఎంతసేపు ఉంది పాకలో? 12:30కి వచ్చేసిందండి. 12 గంటల నుంచి 6 గంటల దాకా ఇక్కడే ఉండిపోయి కాల్చిందండి. 6 దాకా ఆతరపడి దాకా ఇంకా ఇక్కడ ఉందండి. అంటే పశువులు కొంచెం బెదిరించడం వల్లనే పులి బయటకు వచ్చిందని చెప్తారు. ఇక తోళ్ళండి పశువులు ఇక్కడ పసుపు కట్టేవండి. ఇది తోట తెంపేసిందండి. దాని మీద అటాచ్ చేసిందండి పెద్ద గేదె మీద అటాచ్ చేస్తే అండి 2 కలిపి గుద్దితే అప్పుడు ఆతరకు వచ్చిందండి. మీయేనండి పశువులు? మాయండి, నా సొంతం. అంటే ఫ్లడ్ లైట్లు కట్టక ముందు చీకటి పడితే గ్రామంలోకి చొచ్చుకొచ్చేది. ఇప్పుడు చాకచక్యంగా ఫారెస్ట్ అధికారులు పట్టుకున్నారు. అంటే లోపలికి ఈ మూల నుంచి ప్రవేశించింది గుమ్మగానే వెళ్ళిపోయిందండి. ఎప్పుడైతే 2 గేదెలు ఈ పక్క గేదె ఆ పక్క గేదె తగ్గిందండి ఒకసారి కంచేపు దెబ్బలాన్ని అండి అలా 10 నిమిషాల్లో అలా గ్వాండ్రించి ఎట్లా కట్టేటప్పుడు 2 గేదెలు కొడతలో ఆతరకు వెళ్ళిపోయింది. విషయం ఏంటంటే గేదెలు పెద్దగా ఉండడంతో ఒక బ్లాక్ కలర్ పెద్దగా ఉండడంతో అట్లు చూసి భయపడినట్టుగా తెలిసింది. ఎందుకంటే గేదెలను టచ్ చేయలేదు. సాధారణంగా పశువుల మీద పంజా విసురుతుంది, గోర్లతో గీకేస్తుంది, ఖచ్చితంగా ఏదో చోట దాడి చేసి కరిచేస్తూ ఉంటుంది. కానీ అది ఆకల మీద పుల్లుగా అయిపోయిందో లేదంటే తెలియదు. కానీ ఈ పాకలో చాలాసేపు ఈ పైనుంచేమో యువకులు ట్రై చేశారు. పైనుంచి చూడే ప్రయత్నం చేసినప్పటికీ పులి గాండ్రింపులకి ఆ యువకులను వెంటనే పోలీసులు తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ ఇది లేకపోతే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఈ అంతస్తు కింద కట్టినటువంటి ఇది ఏదైతే ఉందో ఇది లేకపోతే నేరుగా పులి కనిపించింది. కానీ వచ్చిన వెంటనే పులి అక్కడి నుంచి ప్రవేశించిన వెంటనే ఇక్కడ ఒక ఆవు ఉంది. ఈ కొట్టాయం దగ్గర ఈ పశువులకు సంబంధించినటువంటి తాడు ఇక్కడ ఒక పశువు, అలాగే అక్కడ ఒకటి కట్టున్నాయి. మొత్తం ఈ రెండిట్ల మధ్యలో ఇక్కడ చూడొచ్చు ఆనమాలు. మొత్తం ఈ పులి సంచరించినటువంటి ఆనమాలు ఇక్కడ చాలాసేపు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ నుంచి నేరుగా ఎప్పుడైతే ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేసి బయట ఈ పాకకి బయట ఇక్కడి నుంచి ఒక్క ఉదుటిన ఇలా ఇటు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి, పక్కనే చేలు ఉన్నాయి. ఆ చేలు నుంచి ఒక్కసారిగా ఈ పక్క నుంచి వెళ్ళిపోవడంతో ఫారెస్ట్ అధికారులు ఆప్షన్ బి ఎంచుకున్నారు. ఎందుకంటే ఆపరేషన్లో భాగంగా ఒకటి ఫెయిల్ అయితే ఖచ్చితంగా రెండోది ఉంటుంది. అందులో భాగంగానే ఈ పంట పొలాల నుంచి వెళ్ళిపోతే కనుక అక్కడక్కడ మెసలను ఏర్పాటు చేశారు. అలాగే కూతవేటు దూరంలో ఇక్కడి నుంచి ఈ పులి ఇక్కడి నుంచి ఈ సైడ్ నుంచి అలా వెళ్ళినప్పటికీ ఈ పంట పొలాల నుంచి ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయిందో ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఇలా వెళ్ళిపోయిందో వెనక కనిపిస్తున్నటువంటి మొత్తం అంతా కూడా పంట పొలాలు. ఈ కూతవేడు దూరంలోనే అక్కడ కనిపిస్తుంది అరటి తోటల బ్యాక్ సైడ్ మొత్తం చెరువు ఉంది. చెరువు దగ్గరికి వెళ్ళే క్రమంలో గమనించినటువంటి ఫారెస్ట్ ఆఫీసరు
అక్కడ ఎక్స్ట్రా గన్ పట్టుకున్నారు. ఇక్కడ 3 గన్స్ ఉన్నాయి. ఒకటి వైల్డ్ యానిమల్కి సంబంధించినటువంటి వైద్యులకు గన్ పట్టుకున్నారు. 2 హైదరాబాద్ టీం ఒకటి, అలాగే పూణే నుంచి వచ్చిన టీం కూడా ఏదైతే మత్తు పదార్థ ఇంజెక్షన్ ఇచ్చినటువంటి గన్ పట్టుకున్నారు. 2 మిస్ అవడంతో ఆప్షన్ ఏ వెళ్ళిపోయింది. బిలో అరటి తోటల వెనకాల ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉండి ఆ గన్తో వెంటనే షూట్ చేయడంతో మత్తు ఎక్కిన 2-3 సెకండ్లకి చెరువు ఒడ్డున పడిపోయినటువంటి పరిస్థితి. చెరువు ఒడ్డున పడిపోయినంటే ఫారెస్ట్ అధికారులు వెళ్ళారు, వెంటనే పైకి తీశారు, స్పృహ కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే మత్తు ఉంటుందనే లోపు వెంటనే ఆ వల తీసుకురావడము, చక్కచక్క కట్టేయడం, అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లియర్ చేసినటువంటి పరిస్థితి. ఎక్స్క్లూజివ్గా టీవీ9 కూడా వారం రోజుల నుంచి ఎక్కడైతే సీతానగరం మండలంలో మొదలైనటువంటి పులి సంచారానికి సంబంధించి టీవీ9 ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఒక ప్రతినిధిగా నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అప్రమత్తం చేస్తూ ఎవరో దగ్గరికి రాకండి, ఫారెస్ట్ అధికారులకు సహకరించండి అని చెప్తూ ఉన్నాము. అందులో భాగంగానే ఈ రోజు కూడా చాలామంది యువకులు వీడియోలు తీయడము, సోషల్ మీడియాలో పెట్టడంతో కాస్త గందరగోళానికి గురైనప్పటికీ కూడా పెద్ద పులి ఎప్పుడైనా సరే ప్రజల దగ్గరికి రాదని చెప్తున్నప్పటికీ చాలామంది 100 మంది వచ్చేయడము, గ్రామాన్ని చుట్టుముట్టేయడము, అసలు గ్రామస్తులు కాకుండా బయట వాళ్ళు వచ్చేయడము, ఈ రకంగా జరిగి ఏదేమైనప్పటికీ రైతులు కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు. పులిని ఎందుకు ఇంజెక్షన్ చేయలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేసే లోపే ఆప్షన్ బి పనిచేసింది, సక్సెస్ అయింది ఆపరేషన్ టైగర్లో భాగంగా. ప్రస్తుతానికి ఈ గ్రామస్తులే కాదు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. రాత్రిపూట కనుక ఒకవేళ గన్ను మత్తు మిస్ అయితే కనుక రాత్రి ఎవరో నిద్రపోయేవారు కాదు. పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, వృద్ధులందరూ బయటే ఉండి పులి ఏ మూల నుంచి ఎక్కడ దాడి చేస్తుందని భయపడేవారు. ప్రస్తుతం ఇది ఒకవేళ పట్టుకోకపోతే ఇదే ప్రాంతంలో పులి సంచరిస్తూ ఉండేది. మొత్తానికి ఫారెస్ట్ అధికారులు, లా అండ్ ఆర్డర్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యేలు కానివచ్చు, స్థానికంగా ఉన్నటువంటి డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివచ్చు, అందరూ కలిసిగట్టుగా మొత్తానికి ఎట్టకేలకు పులిని బంధించడంతో గ్రామస్తులంతా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం తూర్పుగోదావరి జిల్లా ఇక్కడ కోర్మాపురం గ్రామానికి సంబంధించి, అలాగే ఈ ఎంటైర్ రైతులు కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెళ్ళేటప్పుడు ఫారెస్ట్ అధికారులంతా కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పారు. వీళ్ళంతా క్లాప్స్తో వాళ్ళందరినీ కూడా వెనక్కి పంపించినటువంటి పరిస్థితి అయితే మాత్రం ఈ గ్రామస్తులంతా కూడా ఇక్కడ చేసినటువంటి పరిస్థితి. ఇది మొత్తానికి పులిని బంధించి ఎక్కడైతే యానిమల్ హాస్పిటల్కి తరలించారో అక్కడి నుంచి మరి ఫారెస్ట్కి, డీప్ ఫారెస్ట్కి తీసుకెళ్ళిపోతారా, లేదంటే కర్నూలు ఒక వేరే దగ్గరికి తీసుకెళ్తారని చెప్పేసినటువంటి సమాచారం అందుతుంది. మరి ఫారెస్ట్ అధికారులు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ఎప్పటికప్పుడు టీవీ9 ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తున్న సంబంధించినటువంటి ప్రజలను కూడా అప్రమత్తం చేస్తూ వస్తున్న నేపథ్యంలో టైగర్ని బంధించడంతో ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవాలి. ఎస్ సత్య, అనుక్షణం ఉత్కంఠ, ప్రతి క్షణం ఉత్కంఠే. మధ్యాహ్నం 12:30 నుంచి ఈ టెన్షన్ కూర్మాపురం వాసుల్ని ఎంతో భయపెట్టింది. పెద్ద పులి ఇటు పొలాల వైపు దూసుకొస్తూ పరిగెడుతున్న ఆ దృశ్యాలు చూసిన దగ్గర నుండి ఒక్కసారిగా కూర్మాపురం మాత్రమే కాదు, ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అధికారులకి సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే రెస్క్యూ టీమ్స్ కూడా అక్కడికి చేరుకుని చాకచక్యంగా పులిని పట్టుకున్న విధానాన్ని ప్రతి ఒక్కళ్ళు అభినందిస్తున్నారు.